చెప్పుకుంటాం అంటే ఉపవాసం గురించి ఎప్పుడు చెప్పుకుంటాం చెప్పండి? శుక్రవారం ఉపవాస రోజున చెప్పుకుంటాం. రాష్ట్రం కూడా అదే డౌట్ వచ్చింది, రేపు ఏ వాక్యం చెప్తున్నావు అని అడిగింది. నేను ఉపవాసం అని అన్నా. అంటే అది శుక్రవారం కదా చెప్పేది, ఆదివారం చెప్తున్నావే అని అడిగింది. సరే, నేను కూడా ఏం చెప్పానంటే ఉపవాసం గురించి ఆదివారం చెప్తే శుక్రవారం వస్తారు. శుక్రవారం ఎవరు రావడం లేదు, 5 మంది 10 మంది లోపలే వస్తున్నారు. దాని యొక్క విశిష్టత తెలుసుకుంటే, దాని యొక్క విషయం గురించి అర్థమైతే శుక్రవారం వస్తారు. అందుకని ఈరోజు దేవుడు ప్రేరేపించాడు ఉపవాసం గురించి చెప్పాలని చెప్పనుకోండి. సరే, మొత్తానికి దాని గురించి ప్రార్థన చేసుకుంటే చక్కటి కొన్ని మాటలు దేవుడు చెప్పని ప్రేరేపించాడు. అందుని బట్టి ముందుకు సాగు వెళ్ళిపోదాం. సహజంగా ఉపవాసం గురించి మనకు తెలుసు. యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభ దినాల్లో పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని మోషే ఇచ్చే ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలాగే ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇట్లా బైబిల్లో చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి సంగతుల్ని బైబిల్ మనకు ఎత్తి చూపిస్తుంది. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉపవాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఉపవాసం ఉంటే ఆ కుటుంబం లేకపోతే ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు, ఏ విధంగా ఆత్మీయంగా ముందుకు వెళ్తాడన్న విషయాన్ని మనకు బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. మామూలుగా మరి ఎవరు చెప్పినా చెప్పకపోయినా బైబిల్ ఉపవాసాల గురించి చాలా క్లియర్గా చెప్తుంది. యేసు ప్రభు కూడా కొన్ని సందర్భాల్లో ఉపవాసాల గురించి ఎత్తి చూపించినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అయితే బైబిల్లో దుష్ట నాయకుల నుండి విముక్తి పొందడం కోసం తనతో కలిసి ప్రార్థించండి అని ఒక మరి సవాలు విసిరినటువంటి ఎస్తేరు. మీరు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అక్కడ ఎస్తేరు తన పనికత్తెలతో తర్వాత తన పరివారంతో కలిసి ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి అని మొర్దెకైతోనూ యూదా నాయకులతోనూ ఒక సవాలు విసిరింది. 3 రోజులు ఒక ప్రతిష్టత చేసుకొని 3 రోజులు ఎస్తేరు ప్రార్థన చేసింది. ఒకసారి చదవండి 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం. రాజు యొక్క ఆజ్ఞయు యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖ దినములను ఏడ్పులను మునిగిన వారై అనేకులు చాలు అంటే ఆమె మొర్దెకైతో చెప్పేటువంటి సంగతి ఇదంతా కూడా. ఎందుకంటే యూదులకు ప్రమాదం వాటిల్లింది, దేవుని ప్రజలకు ప్రమాదం, దేవుని ప్రజలను నాశనం చేయాలని తీర్పు వచ్చింది, దేవుని ప్రజలను సమూల నిర్మూలన చేయాలనేటువంటి శాసనం వస్తున్నటువంటి తరుణంలో కొందరు దుష్ట నాయకులు దేవుని ప్రజలను సంహరించాలి, దేవుని ప్రజలను ఈ ప్రాంతంలో లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఎస్తేరు గ్రంథంలో వేసినప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందంటే వెంటనే ప్రార్థన చేస్తుంది. వెంటనే ప్రార్థన చేసి 3 రోజులు కఠినమైనటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఈరోజు మన యొక్క సమస్యలు కఠినమైనటువంటి సమస్యలు, బహుఘోరమైనటువంటి ఇబ్బందులు, వాటి నుంచి మనం తేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఉపవాస దినాన్ని చాటింపు వేసుకోవాలి. అందుకనే ఎస్తేరుకి తెలిసింది, అన్ని దేవతల లేకపోతే అన్ని దేశంలో ఎస్తేరు సవాలు విసిరింది. ఏమని విసిరిందంటే మా యొక్క యూదా ప్రజలందరూ నాశనం అయిపోకుండా తప్పించబడాలి అంటే దేవునికి దగ్గర అవ్వాలి. ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసం. ఉప అంటే దగ్గరగా చేయబడతారు, దగ్గరగా చేయబడటం. వాసం అంటే దేవునికి దగ్గరగా చేయబడేటువంటిదే ఉపవాసం. మనం దేవునికి దగ్గరగా చేపట్టాం అనుకోండి, మనం ఇండైరెక్ట్ గా ఎవరికి దూరం అవుతున్నాం చెప్పండి? దేవునికి దగ్గరగా మనం వస్తే ఎవరికి దూరం అవుతున్నాం? లోకానికి, సాతానికి.
లోకానికి సాతానికి దూరమయ్యి దేవునికి దగ్గర అవటాన్నే ఉపవాసం అని అంటారు. అయితే ఈరోజు ఉపవాసం బైబిల్లో చాలా మంది ప్రార్థన చేశారు. ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది. అలాగే మనం 2వ దినవృత్తాంతాలు 20:26లో కూడా చూస్తే యెహోషాపాతు ఆ యుద్ధాల గురించి మనకు అక్కడ రాయబడుతుంది. యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సమూల నాశనం చేయబడతారు. బెరాక లోయలో దేవుడిని స్తుతించడం మనం అక్కడ చూడొచ్చు. అంటే యుద్ధం చేయకుండానే ఉపవాస ప్రార్థన ద్వారా యెహోషాపాతు యొక్క ఆ రాజు, ఆ రాజ్యం అంతా, యూదా రాజ్యం అంతా కూడా విజయం సాధిస్తుంది. అంటే ఉపవాసం ద్వారా కొన్ని సాధించలేనటువంటి కార్యాలను, పొందుకోలేని కార్యాలను దేవుని దగ్గర నుంచి తీసుకోవటం. ఈరోజు చాలా మంది ఉపవాసం చేయలేకపోతున్నాం. ఈ మధ్య ఒక తెగ వచ్చింది, ఉపవాసం చేయకూడదు, ఉపవాసం చేస్తే మంచిది కాదు అని కొంతమంది చెప్తున్నారు. కారణం ఏంటంటే మన కొరకు యేసయ్య చేసేసాడు ఉపవాసం 40 రోజులు, కాబట్టి మనం ఉపవాసం చేయక్కర్లేదు అని కొంతమంది చెప్తున్నారు. ఈరోజు నీవు నేను తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఉపవాసం మన పరిస్థితులను మారుస్తుంది. ఉపవాసం మన యొక్క స్థితిని మారుస్తుంది. ప్రవక్త అయిన యోనాలో కూడా మనం చూస్తే యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ నినేవే పట్టణం అంతా కూడా అషూరు సామ్రాజ్యంలో, నినేవే క్యాపిటల్, అది రాజధాని, నినేవే సామ్రాజ్యం అంతా కూడా పాపంతో పట్టుబడినప్పుడు దేవుడు యోనా ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తాడు. ఏం పంపిస్తాడంటే, నినేవే దేశం నాశనం అయిపోబోతా ఉంది, దేవుని ఉగ్రతకు మరి నాశనం అయిపోబోతుందని ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తే చూడండి, అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే నినేవే ప్రజలు అన్యులు, అషూరియులు, వాళ్ళు అన్యులు. కానీ దేవుని మాట వినినప్పుడు వారు ఏం చేశారంటే 3 రోజులు ఉపవాసం ఉండి, ఆఖరికి పశువులకి మేత పెట్టలేదు, పిల్లలకి మేత పెట్టలేదు, అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత తొలగింది. అంత మాత్రమే కాదు, అష్షూరీయుల 150 సంవత్సరాల పగను కూడా దేవుడు తీసేసాడు. అంటే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలన్నీ పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు, మనం అనుకుంటా ఉంటాం, దేవుడు చెప్పాడు ఒక చోట, ఉపవాసం ఉండడానికి ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం మాత్రం బలహీనం అయిపోద్ది. మనం అనుకుంటాం ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి అనుకుంటాం, కానీ ఆత్మ ఏమో రెడీగా ఉంటుంది కానీ శరీరం సహకరించదు. ఎందుకంటే ఆకలి, కొన్ని ఒత్తిళ్లు, కొన్ని పనులు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, వీటి కారణం చేత శరీరం ఏం చేస్తుందంటే కొద్దిగా బలహీన పడుతుంది, కొంచెం సిక్ అవుతుంది. ఆత్మ ఏమో రెడీగా ఉంటుంది, శరీరం బలహీనంగా ఉంటుంది. ఆత్మ ఎంత రెడీగా ఉన్నా శరీరం సహకరిస్తేనే ఆత్మ ఏం చేస్తుందంటే ముందుకు వెళ్ళదు. ఆత్మ ఏమో సిద్ధంగా ఉంటుంది, శరీరం ఏమో నీరసంగా ఉంది అనుకోండి, ఉపవాసం చేయగలమా? శరీరం కూడా సహకరిస్తేనే, శరీరం సహకరిస్తేనే ఉపవాసం చేయగలం, సాధ్యమవుతుంది. అంత మాత్రమే కాదు, శరీరం బలహీనమైనప్పుడు మనం ఏం చేయాలంటే శరీరాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. సహజంగా చాలా మంది ఉపవాస ప్రార్థనలు ఎలా చేస్తారంటే, కొంతమంది 40 రోజులు చేస్తుంటారు, కొంతమంది 21 రోజు, 7 రోజులు, అలాగే 3 రోజులు ప్రార్థనలు చేస్తుంటారు. అంటే ప్రార్థన చేసే ముందు చాలా, దానికంటే ముందు ఏం చేయాలంటే కొంచెం తర్పీ చేసుకోవాలి. మన శరీరాన్ని మనం ఆ ఉపవాస రోజులకు అలవాటుగా ఉన్నట్లుగా మనం ఏం చేసుకోవాలంటే శరీరాన్ని కొంచెం సమనం అంటే తర్పీ చేసుకోవాలి. మనం సపోజ్ ఒక రోజు ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఆ రోజులో ఏ గంటతో మనం ఉపవాసం ప్రారంభించాలి, ఏ గంటతో ముగించాలన్న విషయం ఒక క్లారిటీగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడో ఉపవాసం ఉంటారు, ఎప్పుడో ముగించేస్తుంటారు. కానీ అటువంటి ఉపవాసాలు దేవుడు మెచ్చడు. ఒక ప్లాన్ వేసుకోవాలి. ఉదయం ఈ గంట నుంచి నేను ఉపవాసం ఉంటే మరలా సాయంత్రము, మధ్యాహ్నము ఈ గంట వరకు నేను ఉండాలని ఒక ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం ప్రార్థన చేసుకుంటూ రావాలి. ఆ ప్లాన్ ప్రకారం ప్రార్థనలో ఏ అంశాలు ఎత్తు పట్టుకోవాలో ముందుగానే ప్లాన్ వేసుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తారు, ఏవేవో చేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తుంటారు, ఒక క్లారిటీ ఉండదు. ఒక క్లారిటీ ఉపవాస ప్రార్థన మనం ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే ఒక క్లారిటీ ఉపయోగించుకోవాలి, క్లారిటీ వేసుకోవాలి. ఇదిగో బలహీనం గురించి ప్రార్థన చేయాలి, నా కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి, సంఘం గురించి ప్రార్థన చేసుకోవాలి, దేశం కోసం, సమాజం కోసం, ఇదిగో వివాహాలు కావాల్సిన కోసం, యవనస్తుల కోసం, పిల్లల కోసం ఒక ప్రణాళిక వేసుకోవాలి.
చేసుకోవాలి, ఈ పాయింట్లు నేను పెట్టి ప్రార్థన చేయాలని ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం పాయింట్స్ పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ ఉపవాస ప్రార్థననే కాదు, ఏ ప్రార్థన అయినా ఒక ప్రణాళిక వేసుకోవాలి, ప్లాన్ ప్రకారం మనం వేసుకుంటూ పోతుంటే దేవుడు చక్కగా మనల్ని ఏం చేస్తాడంటే ఆ ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ప్లాన్ ఉండదు. ఇంకా మన జీవితంలో చూడాలంటే గజిబిజి, గందరగోళం, బలహీనతలు, అలాగే ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఉపవాస ప్రార్థన. కుటుంబాలు చిన్న భిన్నమైపోయినప్పుడు, కుటుంబాలు గందరగోళంలో ఉన్నప్పుడు, బలహీనంలో ఉన్నప్పుడు, గజిబిజి సమస్యమైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు ఆ సమస్యల్ని తీరిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? వీ హ్యావ్ టు డూ ద ఫాస్టింగ్ ప్రేయర్. మనం ఖచ్చితంగా చేయాల్సిందే, ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే. ఉపవాస ప్రార్థన ద్వారా మన హృదయాలు దేవునితో వినయంగా ఉండడానికి సహాయపడుతుంది ఉపవాస ప్రార్థన. మన యొక్క ఆశలు, ఒక ఆయన అంటాడు, రోమా చరిత్రకారుడు ఫ్లూటర్ కన్ అనేటువంటి వ్యక్తి అంటాడు, ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే మనం రోగానికి ఔషధాన్ని వేసుకుంటాం కదా, రోగానికి మందు వేసుకుంటాం కదా, రోగానికి మందు వేసుకోకుండా ఒక రోజు ఉపవాసం ఒక రోజు ఉపవాసం ఉంటే కనుక అసలు మన శరీరంలో రోగాలే ఉండవంట. అన్ని రోగాలకు సర్వరోగ నివారణ ఉపవాసం. ఒక రోజు ఉపవాసం ఉంటే అన్ని కూడా తగ్గిపోతాయి, గ్యాస్ట్రిక్ తగ్గిపోతాయి, అలాగే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, అలాగే శరీరంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలన్నీ కూడా తగ్గిపోతాయి అని ఆ రోమన్ చరిత్రకారుడు చెప్తాడు. చాలా మంది రోగాలతో బాధపడుతూ ఉంటారు. మీరు చూడండి, ఒక రోజు వారంలో ఒక రోజంతా ఉపవాసం ఉండి చూడండి, మీ జీవితంలో ఎటువంటివి అద్భుతాలు జరుగుతాయో చూద్దరు. కానీ ఒకసారి ఒక ఆవిడ ఏమన్నదంటే తన భర్త మీద అలిగితే మధ్యాహ్నం ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం టిఫిన్ చేయలేదు. నేను పోయి అడిగా, అమ్మ ఏం మీరు తినలేదు, ఎందుకు తినండి అంటే అవన్నది అట్టన్న అలిగన్నా కొద్దిసేపు ఉపవాసం ఉందామని అని అన్నది. అంటే అలిగి మనం ఉపవాసం ఉండకూడదు. లేకపోతే కొంతమంది డ్యూటీకి వెళ్తుంటారు, జాబులు చేస్తుంటారు, జాబ్లో ఉండి ఉపవాసం ఉంటుంటారు. దేవుడు అది నచ్చడు. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఒక రోజు ప్రతిష్ఠించుకోవాలి. ఆ రోజు మనం చేసే ఉద్యోగానికి సెలవు పెట్టాలి, మనం వెళ్ళే పనికి సెలవు పెట్టాలి. అంటే మనం ప్లాన్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా పలానా రోజు ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే మన శరీరాత్మ దేహాలను దేవుని దగ్గర వంచుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి కార్యం జరుగుతుంది తప్ప నేను కూడా తెలియక చాలా సార్లు జాబ్ చేస్తూ పరిచయం చేస్తున్నప్పుడు అలాగే ఉపవాసంతో ప్రతి శుక్రవారం ఉపవాసంతో ఉండేవాడిని, ఎక్కడ టైం దొరికితే ఎక్కడ ప్రార్థన చేసుకునేవాడిని. కానీ దేవుడు అది మెచ్చడు. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా జాబ్కు సెలవు పెట్టాల్సిందే, పనికి సెలవు పెట్టాల్సిందే. మనం వెళ్ళే ఏ పని చేస్తున్నామో, ఏ ఉద్యోగం చేస్తున్నామో దానికి సెలవు పెట్టి ఆ రోజు మోకరిస్తే నువ్వు దేని నిమిత్తం మోకరించావో అద్భుతకరంగా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని చేస్తాడు. మనం 7 రోజులు 3 పూట్ల తింటూ ఉంటాం కదండి, 7 రోజులు 3 పూట్ల తింటుంటాం. జీర్ణ వ్యవస్థకి రెస్ట్ ఉండదు, ఎప్పుడు పని చేస్తూ ఉంటుంది. మనం 8 గంటలు పని చేస్తే ఏమంటే చాలండి అలసిపోయాం, చాలా బలహీనమైపోయాం, రెస్ట్ తీసుకోవాలంటాం. మనం ఉదయం పని చేస్తాం, రాత్రిలో మనం ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం. మరి జీర్ణ వ్యవస్థ ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి? పొగలు తింటుంటే పొగలు రన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ రాత్రులు తింటుంటే మనం పడుకుంటాం. కానీ జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుంటది? రన్ అవుతారు, బంధాన్ని వేస్తుంది. మనం దానికి రెస్ట్ దొరకాలంటే కనీసం వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుందంటే అది కూడా కుదుట పడుతుంది, రెస్ట్ అవుతుంది. రెస్ట్ ఇచ్చినప్పుడు మన ఆరోగ్యాన్ని మనం ఏం చేసుకోగలం అంటే మన లైఫ్ స్పాన్ మనం పెంచుకోగలం. ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా పెంచుకోగలం, ఇంకొక 6 నెలలు పెంచుకోగలం. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ ఏమైందంటే రెస్ట్ తీసుకుంటుంది. మనం మాత్రం రెస్ట్ తీసుకుంటున్నాం, మన లోపల పనిచేసే జీర్ణ వ్యవస్థ రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంది, ప్రతి క్షణం పనిచేస్తూ ఉంది. అలా పనిచేస్తున్నప్పుడు అవయవాలు అలసిపోతాయి, జీర్ణ వ్యవస్థ అలసిపోతుంది. ఒకనొక క్షణంలో ఏమవుతాయంటే అవి పని చేయకుండా ఆగిపోతాయి. అలా లేటుగా పనిచేయడం వల్ల, త్వరగా పనిచేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవడం, హార్ట్ స్ట్రోకులు రావడం, బ్లడ్ మైండ్లో క్లాట్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరగడం కారణం ఏంటంటే మనం ఉపవాసం లేకపోబట్టే. ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఉపవాసం ఉండవలసిందే. ఎందుకు మనం శుక్రవారం ఉపవాస ప్రార్థన పెడుతున్నాం? ఎందుకు శుక్రవారం మనం మందిరాన్ని ఓపెన్ చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన పెడుతున్నాం అంటే ఎందుకంటే
మన కుటుంబాలు బాగుపడడం కోసమే, మన కుటుంబాలు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, మన కుటుంబాలు శరీర రుగ్మతల నుంచి విడుదల పొందాలి, మన శరీరాలు రోగాల నుంచి బయటికి రావాలి, ఆర్థిక అసమానతల నుంచి బయటికి రావాలి, అప్పుల నుంచి బయటికి రావాలి, మన సంఘం అభివృద్ధి చెందాలి, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. వీటి కోసం ఉపవాసం అంటే మనం ఉపవాసం ఉండడం. కనీసం చాలా మంది ప్రతి శుక్రవారం కొంతమంది వస్తున్నారు. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు చెప్పండి? కనీసంలో వారంలో ఒక రోజు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఎందుకంటే ఉండడం ఈ రోజుల్లో ఉపవాసం ఉండడం అంటే ఉండకూడదని కాదు, ఖచ్చితంగా వన్ డే యూ హ్యావ్ టు దాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఒక దినాన్ని మనం నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకొని మనం ఆ రోజు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. మనం మన సంఘం శుక్రవారం ఉపవాస దినంగా ప్రకటించుకున్నాం సాయంత్రం. మరి ఆ ఒక్క పూట కూడా రాలేకపోతే మన సమస్యలు ఎలా తీరిపోతాయి? మన సమస్యలు ఒకసారి యేసు ప్రభు మోగదయ్యం దగ్గరికి శిష్యులు పంపించాడు. అయ్యా మీరు వెళ్ళి మోగదయ్యం ఉందంటే తన కుదురు పట్టింది, వెళ్ళి వదిలించరండి. వాళ్ళు పోయారు, ప్రార్థన చేశారు. అది ఏం పోలా. వచ్చి తన యజమానుడు వచ్చి, అయ్యా నీ శిష్యులు పంపించావు కానీ వారి వల్ల పని కాలేదు, అయితే నేను వస్తున్న పదని యేసు ప్రభు వెళ్ళి ఆ బిడ్డ మీద చేయబెట్టగానే అది వదిలిపోయింది. ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా మేము ప్రభువా మేము ప్రార్థన చేస్తే పోలేదు, నువ్వు చేయబట్టగా వెళ్ళిపోయింది, మేము గట్టిగా గద్దించాము, చాలా ఆవేశపడి చేసాం, అదేం పోలేదు, నువ్వు అటు చేయబట్టగానే పోయింది, ఎట్లా ఎందుకు పోయింది అంటే ప్రభు చెప్తాడు, ఇది మామూలు ప్రార్థన ద్వారా పోదు. దేని ద్వారా పోద్ది? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాలి. ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత మనకు తెలియకపోతే ఉపవాస ప్రార్థన గురించి మనకు తెలియదు, అసలు ఉపవాసం ఉండాలనే విషయమే మనకు తెలియకుండా పోతుంది. మనం న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా తినలేము ఈ రోజుల్లో. ఏమంటే న్యూట్రిషన్ ఫుడ్ మనం తినగలమా? చాలా కష్టం కూడుకుంది. న్యూట్రిషన్ జ్యూస్ ఒక దగ్గర అమ్ముతున్నారు. ఒక పాస్టర్ గారు వచ్చి న్యూట్రిషన్ జ్యూస్ తాగండి పాస్టర్ గారు, చాలా హెల్దీగా ఉంటుంది అంట. ఎంత ఒక కప్పు 10 రూపాయలు 20 రూపాయలు అనుకున్నా నేను. ఒక గ్లాస్ అంట 250 300. నేను అనుకున్నాను ఆ 250 300తో ఒక రోజు నా కుటుంబాన్ని నడిపించుకుంటాను, నాకు వద్దు నాయన. ఆ పాస్టర్ గారు 250 పెట్టి ఒక గ్లాసు జ్యూస్ తాగుతున్నాను. న్యూట్రిషన్ ఫుడ్, న్యూట్రిషన్ జ్యూస్ అంట, మంచి హెల్దీ, మొహంలో గ్లో వస్తుందంట, ఏదేదో చెప్పాడు. అటువంటి ఫుడ్ తినాలంటే మనం తినగలమా? ఒకవేళ చేసి మనం ఒక నెల తాగగలం, 2 నెలలు తాగగలం, సంవత్సరం తాగగలం. జీవితం అంతా ఇటువంటి ఫుడ్ తినాలంటే తినలేము. కాబట్టి ఇటువంటి ఫుడ్ మన రోజు కల్తీ ఆహారం తినేది, రోజు కల్తీ ఫుడ్ తింటున్నాం, ఏదో ఒక రకంగా కల్తీ అయింది. అదంతా మన జీర్ణ వ్యవస్థ అరిగించుకుంటూ ఒక్కోసారి ఎలా పాల లేకుండా తినేస్తాం. ఏదో ఉద్యోగంలోనో జాబ్లోనో 1 గంట తినవలసింది 2కో 3కో 4కో తినేస్తాం. ఉదయం 7 గంటలు 8 గంటలు తినవలసింది 10 గంటలు తింటాం, 11 గంటలు తింటాం. ఒకసారి మనం ఏళ్ళ పొల లేకుండా తినే ఈ కల్తీ ఫుడ్ని జీర్ణ వ్యవస్థ ఎంత కష్టంతో అరిగించుకుంటుందో. నువ్వు ఒక రోజు ఉపవాసం ఉంటే జీర్ణ వ్యవస్థ నిన్ను మెచ్చుకుంటుంది, నా యజమానుడు నా కొరకు ఒక రోజు రెస్ట్ ఇచ్చాడు అని. కాబట్టి ఈ విధమైనటువంటి పదార్థాలను అరిగించుకోవాలంటే ఎంత కష్టం, ఎంత వారం. చాలా మంది మన జీర్ణ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని చాలా డెలికేట్ పదార్థాలు తింటూ ఉండాలి. చాలా మంది వీలైతే 2 పూట్ల 3 పూట్ల చికెన్, మటన్, ఎముకలతో సహా నవలేస్తూ ఉంటారు. పాపం ఆ ఎముకలని లోపల పోయి ఆ జీర్ణ వ్యవస్థ ఎలా అరిగించుకుంటుంది చెప్పండి? లోపల ఉండేది కూడా ఒక మాంసమే, ఒక మాంసం మరొక మాంసాన్ని ఎలా అరిగించుకుంటుంది? నేను ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. రాత్రి నేను పిల్లలందరం వెళ్ళాం. మంచి చాలా అయితే వెజ్, చాలా బ్రహ్మాండమైనటువంటి మ్యారేజ్ అది. అంటే ఎన్ని రకాలంటే ఇంచుమించు చాలా రకాలు, వెజ్లోనే చాలా రకాలు. ఒక పక్క చాట్ వేసేవాళ్ళు, ఒక పక్క జ్యూసులు, మరొక పక్క పానీపూరి, ఇట్లా ఈ ఐటమ్స్ అన్ని పెట్టారు. మరొక పక్క ఫ్రూట్స్ ఐటమ్స్ పెట్టున్నారు, మరొక పక్క ఐస్ క్రీమ్ సంబంధించిన ఐటమ్స్, అది ఒక మ్యారేజ్లోనే. ఒక పక్క వంట ఆహారం సంబంధించింది, ఒక పక్క డ్రై ఫ్రూట్స్, ఎన్ని చాలా అసలు అద్భుతంగా మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్లోకి పోయి బాగా నేను కూడా బాగా తినేసి, డ్రై ఫ్రూట్స్ అంటే ఈ వెజ్ కదా, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవే తినేసి అంత తినేసి తర్వాత ఉదయం ఏం చేశానంటే ఉదయం తినడం మానేసాను. అలా తినడం మానేసినప్పుడు రాత్రి తిన్నటువన్నీ ఏమవుతాయంటే డైజెషన్ అంతే ఫ్రీగా ఉంటుంది.
అలాగే నేను ఎప్పుడైనా మధ్యాహ్నం ఎక్కువ తినేసాను అనుకోండి, రాత్రి ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండిపోతా. ఉదయం ఎక్కువ తిన్నాను అనుకోండి, మధ్యాహ్నం ఉండిపోతా. మధ్యాహ్నం తింటే రాత్రి ఉండిపోతా. ఒకవేళ రాత్రి తినాల్సి వస్తే తర్వాత రోజు ఉదయం ఒక రోజు మనం ఫాస్టింగ్ ఉంటే, ఒక పూట ఫాస్టింగ్ ఉంటే మన ఆరోగ్యం అంతా కూడా. గత కాలంలో పోయిన సంవత్సరం ఒకసారి మా స్కూల్ 10th క్లాస్ గెట్ టుగెదర్ చేసుకున్నారు. ఆదివారం పెట్టుకున్నారు. ఆదివారం ఆరాధన ముగించుకొని వెళ్ళేసరికి అంత అయిపోయింది. భోజనం టైంకి వెళ్ళాం అనమాట. సరే వెళ్తే అందరూ నన్ను చూసి, మా సార్ నన్ను చూసి, అరే నువ్వు అప్పుడు ఎట్టున్నావు, ఇప్పుడు కూడా అంటే ఉన్నావు, ఏం బాగలేదు, ఏం తింటున్నావురా, ఎలా ఉంటున్నావు అన్న. వాళ్ళు చెప్పారు ఫాస్టింగ్ ఉంటున్నాం సార్. వాళ్ళు కామెడీగా తీసుకున్నారు. కానీ నిజమే, మనం ఉపవాసం ఉంటే మన జీవితం నిజంగా లావు పెరగం. మన జీవితం ఎలా ఉంటుంది, చాలా అద్భుతకరంగా ఉంటుంది. షుగర్ ఉండదు, బీపీ ఉండదు. ఇప్పటికీ నాకు షుగర్ లేదు. ఇక అంటే మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి ఆరోగ్యం మన చేతిలో ఉంటే, అందుకనే ఒక దగ్గర హాస్పిటల్లో రాస్తుంటారు, ఆరోగ్యమే అంతకంటే భాగ్యం లేదు. ఈరోజు ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ఏవేవో తినబడలే, న్యూట్రిషన్ ఫుడ్ తినబడలే. ఒకవేళ అవకాశం ఉంటే తినండి, అవకాశం లేకపోతే వాటి కోసం పరిగణించబడలేదు. కానీ వారానికి ఒక్క రోజు వీ హ్యావ్ టు ఫాస్టింగ్ కనుక ఉండగలిగితే, ఆ రోజు ప్రతిష్ఠించుకోగలిగితే. ఒకసారి ఇదే విధంగా నేను చెప్పాను. మన నారాయణ హాస్పిటల్ అవతల ఏరియా, అక్కడ పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు గొంతులో నుండి రావడం, ఆ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ నేను పాస్టర్ గురించి చెప్తే, ఒక ఆయన ఆపరేషన్ 2-3 ఆపరేషన్లు చేసుకున్నాడు. ఆయన వెళ్ళి ఉపవాసం ఉండడం ప్రారంభించాడు. ఇంకెక్కడో ఎక్కువ అయిపోయింది. నేను ఎవరి గురించి చెప్పానంటే, మామూలుగా ఉపవాసం ఉండేవారి నిమిత్తం నేను చెప్పాను. ఆయన అదేం చేశాడు, పాస్టర్ గారు నా కోసమే చెప్పాడని ఆయన 3-4 ఆపరేషన్ జరుగుంటాయి. షుగరు, బీపీ, రకరకాల ఉపవాసం ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అంటే ఏదైనా వ్యాధులతో ఉండేవారు, మందులు ఆడేవారు ఉపవాసం ఉండకండి. ఒకవేళ ఉండాలంటే డాక్టర్ పర్మిషన్ తీసుకోండి. కానీ నేను చెప్పానని బాగా కిడ్నీలో వాపు ఉన్నవాళ్ళు, అలాగే మరి హార్ట్ స్ట్రోక్ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉపవాసం, వీళ్ళ గురించి కదా నేను చెప్పాను, మామూలుగా నార్మల్గా ఉండేవారి గురించి. వారు ఉపవాసం ఉండాలంటే మీరు డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సిందే. ఒకవేళ ఉండమంటే ఉండండి, ఒకవేళ ఉంటాను మనం పట్టుబడితే కనుక ఒక పూట ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ఆయన 3 రోజులు ఉన్నాడు. ఒక రోజుకే పడిపోయి హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడు. ఎట్లా నా మీద కేసు పెట్టలా, పాస్టర్ గారి వల్లే ఐసీయూలో చేరాడని. కాబట్టి రోగంతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు దయచేసి అది డాక్టర్ సలహా మేరకు ఉపవాసం ఉండండి. నేను చెప్పేది ఏంటంటే, రెగ్యులర్గా ఉండేవారు, అంటే ఏ వ్యాధులు లేకుండా నార్మల్గా ఉండేవారి గురించి చెప్తున్నాను. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపవాసం చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఉపవాసం ఒక రోజు గడిపితే దేవునికి దగ్గర అవుతాం. దేవుని మనస్సు మన మనసుతో కలిసేటువంటి ఆ క్షణం ఉపవాస దినం. కాబట్టి ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాం, ఆరోగ్యంగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం ఉపవాసం ఉంటే. ఉపవాసం లేకుండా మనం 7 రోజులు మన ఆరోగ్యానికి పని చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు సిక్ అవుతాం. అదంతా కూడా లోపలంతా స్టాక్ అయ్యి క్లీన్ అవ్వకుండా ఉంటుంది. మనం ఉపవాసంలో రోజంతా ఏమవుతుందంటే కొవ్వంతా కరిగిపోద్ది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగిపోద్ది. అలాగే అక్కడక్కడ స్టాక్ ఉన్న అదంతా కూడా ఏమవుతుందంటే క్లీన్ అయిపోద్ది. అంటే ఆ లోపల పేదలన్నీ కూడా శుద్ధీకరించబడతాయి. దేని ద్వారా అంటే ఉపవాసం ద్వారా. కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తే కనుక అన్లాక్ అయిన ప్రతి ఈవి కూడా ఓపెన్ అవుతుంది దేవుని దగ్గర. మనము దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నామో దేవుని దగ్గర లాక్ అయి ఉంటాయి. ఆ లాక్ని అన్లాక్ చేయాలంటే దేని ద్వారా ఉపయోగపడుతుంది అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఆ ఈవులన్నీ కూడా అన్లాక్ అవుతాయి. మనము ఆ పొందుకోలేని ఈవులన్నీ కూడా దేవుని దగ్గర అన్లాక్ చేయాలంటే, అంటే ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఉపవాసం ఉండాల్సిందే. ఉపవాసం లేకుండా మన ఈవులు పొందుకోలేం, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేం. అందుకనే క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఆ వ్యవస్థాపకుడు స్థాపించినటువంటి వ్యవస్థాపకుడు బిల్ బ్రైట్ అనేటువంటి ఒక ఆయన అంటాడు. ఆయన ఏమంటాడంటే ఉపవాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మాట అంటాడు. ఉపవాసం అంటే మన దృష్టిని ఆకర్షించే విషయాలు ఉంటాయి కదా. మనం బయటకు వెళ్ళినప్పుడు
మన దృష్టిని కొన్ని వస్తువులు ఆకర్షిస్తాయి, కొన్ని కొన్ని సంగతులు ఆకర్షిస్తాయి. వాటన్నిటిని కూడా వదులుకొని, అంటే వెనక్కి తగ్గి దేవునిపై లోతుగా వెళ్ళటమే ఉపవాసం అని అంటాడు. ఆయన మాత్రం కాదు, చాలా మంది ఏమంటారంటే గొప్ప గొప్ప భక్తులంతా ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప శక్తిని పొందుకొని వారు ఏం చేస్తారంటే ముందుకు సాగి ఎంతో పరిచయం చేశారు. కేవలం వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా వారు అనుభవించినటువంటి ఆ గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విషయాల ద్వారా వారు ఏం చేశారంటే లోతుగా వెళ్ళి వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మనకంటే ముందున్నటువంటి మిషనరీస్ కానీ, సువార్థికులు, సేవకులు, అలాగే ఎంతో మంది భక్తులంతా కూడా వాళ్ళంత సేవ చేశారంటే దానికి కారణం చెప్పండి, ఉపవాసం ద్వారా. ఉపవాసం లేకుండా వాళ్ళంత సేవ చేయరు. జాన్ వెస్లీ గారు అంటారు, నేను అనేక ప్రాంతాలు తిరిగి సువార్త చేశానంటే దానికి కారణం ఉపవాస ప్రార్థన అంటాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన మనం చేయాలి. మా దేవుడు అంటాడు, ఆయన మెథడిస్ట్ చర్చిని స్టార్ట్ చేయక ముందు కొన్ని వందల రోజులు ఆయన ఉపవాసంలో గడిపి ఆయన మెథడిస్ట్ సంస్థను స్థాపించాడు. ఆయన ఆ దేశంలో, అమెరికా దేశంలో ఆ సంస్థ ముందుకు వెళ్ళిందంటే, అనేక చోట్ల ప్రారంభించబడిందంటే కారణం ఉపవాస ప్రార్థన. మన కుటుంబంలో మన బిడ్డలు దారి తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మన కుటుంబంలో ఉపవాస ప్రార్థన చేయాలి. అలాగే మనం కూడా సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మన కుటుంబాల్లో ఏముండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఒకటి కాదు, ఎన్ని ధ్యానం చేసిన ఉపవాస ప్రార్థన గురించి చాలా ఉంటాయి. మన బైబిల్లో కూడా దేవుడు కూడా చెప్తాడు. ఒకసారి లూకా సువార్త 18:12 కూడా చెప్తాడు. అక్కడ వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాడు అని ఒక పరిసయ్యుడు. చదవండి ఒకసారి, అమ్మాట చదవండి. వారములకు 2 మారులు చాలు. అంటే వారానికి, ఇప్పుడు కూడా యూదులు వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తారంటే 2 సార్లు చేస్తారు. కనీసం మనం వారానికి 1 సారి ఉపవాసం చేస్తే మన శరీరం బాగవుతుంది, మనం ఆత్మీయంగా దేవుని దగ్గరకు మనం ముందుకు సాగొచ్చు. చాలా మంది, మార్టిన్ లూథర్ గారు బైబిల్ అనువదిస్తున్నప్పుడు ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి అందించేవాడు. అలాగే విలియం కేరీ గారు బైబిల్ తెలుగులోకి తర్జుమా చేస్తున్నప్పుడు, ప్రభువా తెలుగు భాష మీద నాకు మంచి పట్టుదల చేయని ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ మనం మాత్రం ఉపవాసం ఉండలేకపోతున్నాం. శుక్రవారం నేను ఎన్ని ప్రార్థనలు, ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, అవి పొందుకోలేకపోతున్నాం అంటే మనలో ప్రార్థనకి పోనీకుండా సాధారణ ఆటంకపరుస్తాడు. ఉపవాస ప్రార్థనకు పోతే బంధకాలు విడిపోతాయి, సమస్యలన్నీ తరిగిపోతాయి, సమస్యలన్నీ విడిపోతాయని సాధారణ దళించి మనకేం చేస్తాడు, ఆ రోజు ఏదో ఒకటి పెట్టేస్తాడు. దయచేసి ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం జరుగుతుంది, రావడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు ఉపవాస ప్రార్థన గురించి జాన్ కాల్విన్ గారు, జాన్ నాక్స్ గారు, అలాగే జోనథన్ ఎడ్వర్డ్స్ గారు, మాథ్యూ హెన్రీ గారు, అలాగే చార్లెస్ ఫిన్నీ, వుడ్రో ముర్రే, ఇలాంటి దైవజనులంతా కూడా వాళ్ళ వాక్య పరిచయ ప్రారంభించే ముందు మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి వారు వాక్యాన్ని వారు ప్రార్థన స్టార్ట్ చేశారు. అంతేకాదు వారి పరిచయం ప్రారంభించేవారు. అలాగే ఆ ఉపవాస ప్రార్థన వారికి దిశానిర్దేశం కలిగించేది. వారికి ఒక నిర్దేశం, ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన ఇచ్చేది. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి స్వస్థత వరాన్ని ఒక వ్యక్తి పొందుకోవాలని ప్రార్థన చేశారు. 8 నెలలు ప్రార్థన చేశారు, 9 నెలలు ప్రార్థన చేశారు. జాన్ లేక్ అనేటువంటి ఒక దైవజనుడు. అయితే 10వ నెలలో దేవుడు అద్భుతమైనటువంటి ఆకాశ వాక్యాలు తెరిచి ఆయనకు స్వస్థ వరం ఇచ్చాడు. స్వస్థ వరం ఒకటే కాదు, వివేచన వరం కూడా ఇచ్చేవాడు. ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి నిలబడితే, ఆయన ఎవరి మీద చేతులు పెడితే ఆ వ్యక్తి యొక్క ప్రతి బలహీనత ఆయనకు తెలిసిపోయేది. ఏ శరీరంలో ఏ భాగంలో ఏ బలహీనత ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఏ సమస్య ఉందో ఇంటే చెప్పేసేవాడు. కాబట్టి దాన్ని పొందుకోగలిగాడంటే కారణం చెప్పండి, ఉపవాస ప్రార్థన. 9 నెలలు ఉపవాసం ఉన్నాడు. 9 నెలలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటే ముందుగా మన కుటుంబాన్ని దేవుని దగ్గర చేర్చుకుంటాం. మన కుటుంబంలో సాధారణ శక్తులు పనిచేయవు, మన కుటుంబంలో చేతబడి శక్తులు పనిచేయవు, మన కుటుంబంలో చిల్లంగి శక్తులు, మన కుటుంబంలో ఇతర ఏ దెయ్యపు శక్తులు కూడా పనిచేయవు. కారణం చెప్పండి, మన ఇంట్లో ఏముంది? ఉపవాస ప్రార్థన. ఇప్పుడు చెప్పాను కదండి, అక్కడ ఆ చర్చిలో పనిచేసేటప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ప్రతి బుధవారం
నెలలో ఒక రోజు పెట్టుకుంటారు, మూడో బుధవారం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటారు. నిజంగా అలా పెట్టుకున్న ప్రతిసారి దేవుని యొక్క సమయోచితమైన సహాయం వారు పొందుకునేవారు. నేను గమనించేవాడిని. తర్వాత ఆ నెలకు పట్టుకునే ముందు నెలకి వారు సాక్ష్యం చెప్పుకునేవారు. మేము పలానా ఆ బుధవారం నెలలో ఒక రోజు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం, దేవుడు మా కుటుంబాన్ని అద్భుతంగా దీవించాడు. అలా ప్రతి నెల పెట్టుకుంటామని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు. ఒకరోజు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎన్నో ఈవులు పొందుకుంటాం. మనకు తెలీదు మనం మరి పొందుకుంటామని మనకు తెలియదు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మరి ఆ ఇబ్బందుల కొలిమిలో నుంచి మనల్ని లాగినట్టుగా ఆయన ఏం చేస్తాడంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఆ దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఒక అడుపంపు తెలుసు కదండి, అడుపంపు వేస్తే ఇంచుమించు కొన్ని వేల మైళ్ళ వరకు గట్టి కూడా మొలవదు. అనేక మంది, కొన్ని లక్షల మంది జబ్బు పడతారు, కొన్ని లక్షల మంది అంగవైకల్యాన్ని కోల్పోతారు. అంత ప్రభావం కలిగింది హైడ్రోజన్ బాంబు, దాన్ని అణుబాంబు అంటారు. నువ్వు ఒక రోజు ఉపవాసం ఉండడం ద్వారా దేవుని యొక్క అణుశక్తిని మనం పొందుకునే వారంగా ఉంటాం. ఒక్కసారి దేవుని శక్తి మన కుటుంబం మీదకి వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనత అన్ని కూడా తొలగిపోతాయి. ఒక్కసారిగా శక్తి ఎలా భూమి మీద పడి కొన్ని పంటలను నాశనం చేసేస్తుందో అలాగే ఉపవాసం ఉండడం ద్వారా దేవుని దగ్గర నుంచి ఆ శక్తిని మనం పొందుకుంటాం. అంతగా మనం మరి దేవుని సందులో అంతగా మనం దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. సంఘాలలో ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుంటామో, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుంటామో, ఉపవాస ప్రార్థన మన కుటుంబాల్లో చేసుకుంటామో, దేవుడు అద్భుతకరంగా మనం చేస్తాము. నినివే ప్రజలు కూడా మనం చూస్తున్నాం కదండి, ఇంచుమించు 1,20,000 మందిని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు 3 రోజులు ఉపవాసం ఉంటారు. అలాగే ఎస్తేరు ప్రార్థన చేసింది, అలాగే యెహోషాపాతు ప్రార్థన చేసింది. బైబిల్ ఎంతో మంది ఉపవాస ప్రార్థనతో ప్రారంభించారు వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సేవను, వారి యొక్క కుటుంబాన్ని. మోషే కూడా అంతకు ముందు దేవుడు మనిషిని చేసినప్పటి నుంచి ఎవరు కూడా ఉపవాసం లేరు. మోషే మొట్టమొదటి 40 రోజులు ఉపవాసం ఉంటాడు. దేవుడు మోషేను వదిలిపెట్టలేదు. ఏం చేశాడంటే విస్తారమైన జనాన్ని నడిపించే విధంగా మోషేను తయారు చేస్తాడు. ఒక పాస్టర్ గారే కాదు, ఒక పాస్టర్నే కాదు, ఒక పాస్టర్ గారి కుటుంబమే కాదు ఉపవాసం చేయాల్సింది. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయాల్సిందే. ఒకరోజు ఉపవాసం మన శరీరాత్మను అలా కొట్టుకుని ఉపవాసం కూడా ప్రారంభించండి. దేవుడు అద్భుతకరంగా మన కుటుంబంలో చేసే మేలు ఎలా ఉంటాయో దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఇంకా చెప్పవలసిన చాలా ఉంది, కానీ టైము త్వరగా అయిపోతుంది. అందువల్ల నేను ముగించేస్తున్నాను. ఈ రోజు ఉపవాసం ఉండడం మనం ప్రతిష్ఠించుకోండి. ఒక రోజు, 1 డే అట్లీస్ట్, ఒక రోజులో కనీసం ఒక పూట 3 గంటలు. పూట అంటే 3 గంటలు. మనకు 12 గంటలు ఒక పూట ఎంతంటే 4 గంటలు కదా. 3 12 ఉదయం నుంచి సాయంకాలం వరకు కనీసం 4 గంటలు. మనకు 4 గంటలు కూడా కాదు, మన చర్చిలో 8 గంటలు, 1.5 గంట ప్రార్థన. చూడండి ఎంత సులువు అయిపోయిందో మీకోసం ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంత సులువు చేశారు. కాబట్టి 1.5 గంట మనం ఉపవాసం ఉండి వద్దాం, ప్రార్థన చేద్దాం. ఎన్నో ఏవులు మన కుటుంబాలు పొందుకుందాం. పిల్లల చదువు కొరకు, పిల్లల ఉద్యోగాల కొరకు, పిల్లల పెళ్లి కొరకు, మళ్ళా పిల్లల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు మనం వారి కొరకు డబ్బు ఉంచకపోయినా పర్వాలేదు, వారి కొరకు ధనాన్ని ఉంచకపోయినా పర్వాలేదు, వారి కొరకు ఇండ్ల స్థలాలు పొలాలు కొనకపోయినా పర్వాలేదు, కానీ వారి కొరకు ఉపవాస ప్రార్థనలు చేయగలిగితే ఈ ఉపవాస ప్రార్థన వారి భవిష్యత్తును రేపు ఆధ్యాత్మికంగా నడిపిస్తుందని మరొక వ్యక్తి చెప్తాడు, మరొక సేవకుడు చెప్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు మన కొరకు, మన బిడ్డల కొరకు మనం ఏం చేస్తున్నాం? మనం డబ్బు సంపాదిస్తున్నామా? మంచిదే. స్థలాలు కొంటున్నామా? మంచిదే. అలాగే ఇల్లు స్థలాలు, అలాగే బంగారం, ఇవన్నీ కొంటున్నామా? మంచిదే. కానీ వారి కొరకు ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా వారి ఆధ్యాత్మికమైన స్థితిని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాం. ఉపవాసం ఉండి దేవునితో గడపడం ద్వారా దేవుని యొక్క శక్తిని, అణుశక్తిని పొందుకోవడానికి అది సహాయపడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఆదివారం బాగుంటున్నాం, బాగా వస్తున్నాం, కానీ మన సమస్యలు పోగొట్టుకోవడానికి ఒక దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. శుక్రవారం ఉపవాస దినం. యూదులు ఇప్పుడు కూడా 2 దినాలు ఉపవాసం ఉంటారు. మనం ఏమో ఒక్క రోజు కూడా, కనీసం ఒక్క పూట ఉపవాసం ఉండడానికి మనకు చాలా పనులు ఉంటాయి. అయితే ఈరోజు మన పనులు ఉంటాయి కాదని లేదు,
వారానికి ఒక్క రోజు మన పని పక్కన పెట్టుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ఉపవాసం ఉందాం. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో అడుగుదాం, గోజాడుదాం. ప్రభువా, నాకు ఇది పొదువుగా ఉంది ప్రభువా, ఇదిగో నాకు ఇది సమస్యగా ఉంది ప్రభువా, ఈ అప్పు ప్రభువా, ఈ శోధన ప్రభువా, ఈ అనారోగ్యం ప్రభువా, ఈ సమస్య ప్రభువా, వీటన్నిటిని బట్టి మనం గోజాడితే ఉపవాసం ఉండి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే వనరులను ఓపెన్ చేస్తాడు మన కొరకు. వనరులు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవట్లేదో మనకు తెలియదు, ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. అమెరికాలో విదేశాంగ మంత్రి అంటాడు, భారతదేశంలో చాలా వనరులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎలా ఉపయోగించుకోవట్లేదో వాళ్ళకి తెలియట్లేదు. నేల వస్తుంది, మనకు అన్ని క్లైమేట్ అంతా చాలా ఫ్రీగా ఉంది కానీ ఎలా ఉపయోగించుకోవట్లేదో మనకు తెలియట్లేదు. ఈరోజు చాలా వనరులను దేవుడు మన పైన ఉంచాడు, వాటిని ఉపయోగించుకోవడానికి మనకు తెలియట్లేదు. ఈరోజు తెలుసుకుందాం, ఉపవాస ప్రార్థన ద్వారా ఆ వనరుల సౌకర్యాలని ఓపెన్ చేద్దాం. అందుకని లాక్ చేయబడింది. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా అవన్నీ కూడా అన్లాక్ చేయబడతాయి, ఓపెన్ చేయబడతాయి, నీ కొరకు మన కుటుంబంలోకి వస్తాయి. ఈరోజు దాని కొరకు ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.